Hello everybody, welcome back to the channel Pharma Pathalu. Learn things better way. I hope ఈ దివాళీని అందరూ హ్యాపీగా అండ్ సేఫ్గా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. సో ప్రతి దివాళీకి పటాకాలన్నీ కొని సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అట్లీస్ట్ నెక్స్ట్ టైం మీరు పటాకాలు కొని ఆ డబ్బుల్లో ఒక హాఫ్ అమౌంట్ పెట్టి మీరు పేదవాళ్ళకి, ఆర్ఫన్ పీపుల్కి లేదా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న ఎల్డర్స్కి ఫుడ్ కానీ క్లోత్స్ కానీ ఇవ్వండి. మీరు పటాకాలు కాల్చేటప్పుడు వచ్చే హ్యాపీనెస్ కన్నా 1000 times హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతమంది వీడియోస్ చూస్తున్నారు కదా, అట్లీస్ట్ ఒక్కరు చేసినా కూడా ఐ విల్ బీ సో హ్యాపీ. నేనే కాదు, ట్రస్ట్ మీ, యూ విల్ బీ సో హ్యాపీ. ఓకే, సో నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను ఇది. సో మళ్ళీ ఇట్స్ జస్ట్ అ రిమైండర్ దట్ ఎవ్రీ సండే 11 AM ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను రిలేటెడ్ టు హెచ్ఏపీ, ఫార్మకాలజీ అండ్ ఫార్మాస్యూటిక్స్, అండ్ ఎవ్రీ వెడ్నెస్డే 8 AM shorts related to facts about human body, lab test, and vlogs related to the college, industrial tour and college fest. సో ఆల్రెడీ రెస్పిరేటరీ సిస్టమ్ పార్ట్ 1 నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు క్లిక్ చేసి అక్కడ వాచ్ చేయొచ్చు. సో కమింగ్ టు రెస్పిరేటరీ సిస్టమ్ పార్ట్ 2. సో ఇందులో నేను చెప్పే ఫస్ట్ టాపిక్ రెస్పిరేషన్లో టైప్స్. సో వీ హ్యావ్ 2 types. ఒకటేమో ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్నల్ రెస్పిరేషన్. అయితే ఈ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, అండ్ ఇక్కడ గ్యాసెస్ అంటే ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఈ రెండిటికి మధ్యనే ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఎక్కడ అంటే మన లంగ్స్కి అండ్ బ్లడ్కి మధ్య. సో లంగ్స్ వరకు వచ్చిన ఆక్సిజన్ బ్లడ్లోకి ట్రాన్స్ఫర్ అయితే బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తిరిగి లంగ్స్లోకి వెళ్తుంది. సో ఆ ఎక్స్చేంజ్నే ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటాం. కమింగ్ టు ఇంటర్నల్ రెస్పిరేషన్. సో ఇంటర్నల్ రెస్పిరేషన్లో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది బ్లడ్కి అండ్ టిష్యూస్కి మధ్య జరుగుతుంది. సో బ్లడ్ వరకు వచ్చిన ఆక్సిజన్ టిష్యూస్లోకి వెళ్తుంది అండ్ టిష్యూస్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తిరిగి బ్లడ్లోకి వెళ్తుంది. దట్ ఈస్ ఇంటర్నల్ రెస్పిరేషన్. సో కమింగ్ టు ఫేజెస్ ఆఫ్ రెస్పిరేషన్. సో మనకి రెస్పిరేషన్లో 2 phases ఉంటాయి. వన్ ఈజ్ ఇన్స్పిరేషన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఎక్స్పిరేషన్. సో ఇన్స్పిరేషన్ ఇస్ నథింగ్ బట్ ఇన్హలేషన్ ఆఫ్ గ్యాసెస్. అగైన్ గ్యాసెస్ ఇస్ నథింగ్ బట్ ఆక్సిజన్. అండ్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మనం ఆక్సిజన్ ఇన్హేల్ చేస్తాము అని అంటే సెలెక్టివ్గా, ఇప్పుడు మనకి అట్మాస్ఫియర్లో గ్యాసెస్ అంటే వీ హ్యావ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్. బట్ మనం సెలెక్టివ్గా ఆక్సిజన్నే ఇన్హేల్ చేసుకోము, అన్ని గ్యాసెస్ని కలిపే తీసుకుంటాం. బట్ మన బాడీలో ఆక్సిజన్ పార్షియల్ ప్రెషర్ తక్కువ ఉంటుంది, బయట ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఆక్సిజన్ విల్ గో ఇన్సైడ్. అండ్ కార్బన్ డైఆక్సైడ్కి వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్ బాడీలో ఎక్కువ ఉంటుంది, బయట తక్కువ ఉంటుంది, కాబట్టి ఇట్ విల్ గో అవుట్ సైడ్. సో ఇన్స్పిరేషన్ ఇస్ ఎయిర్ ఎంటరింగ్ ద లంగ్స్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ నుంచి లంగ్స్లోకి వస్తుంది. అండ్ ఎక్స్పిరేషన్ ఇస్ ఎయిర్ లీవ్స్ ద లంగ్స్ ఇన్ టు ద అట్మాస్ఫియర్, లంగ్స్ నుంచి అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది. అండ్ నార్మల్ బ్రీతింగ్ చేసేటప్పుడు ఇన్స్పిరేషన్ ఇస్ అన్ యాక్టివ్ ప్రాసెస్ అంటే మనం కృషి చేయాలి, లైక్ దేర్ ఇస్ సమ్ నీడ్, మనం ఇన్హేల్ చేసుకోవడానికి వీ ట్రై టు డూ ఇట్. బట్ ఎక్స్పిరేషన్ ఏంటి, ఇట్స్ అ ప్యాసివ్ ప్రాసెస్, మనకు తెలియకుండానే వి జస్ట్ లీవ్ ది ఎయిర్. సో ఇన్స్పిరేషన్ అంటే ఇన్హలేషన్ ఆఫ్ ఎయిర్. సో మనం ఎయిర్ లోపలికి తీసుకునేటప్పుడు అవర్ థొరాసిక్ కేజ్. సో థొరాసిక్ కేజ్ అంటే మన లంగ్స్, హార్ట్ ఇవన్నిటిని ప్రొటెక్ట్ చేసే బోన్ కేజ్ అన్నమాట. సో ఈ థొరాసిక్ కేజ్ ఎన్లార్జ్ అవుతుంది అండ్ లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. సో దాట్ వాల్యూమ్ లోపల ఎక్కువ ఉంది కాబట్టి బయట నుంచి ఎయిర్ అనేది లోపలికి ఫిల్ అవుతుంది అనమాట. అదే ఎక్స్పిరేషన్కి వచ్చేసరికి ఈ థొరాసిక్ కేజ్ అండ్ లంగ్స్ యొక్క సైజ్ అనేది తిరిగి నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది, అంటే తగ్గిపోతుంది ఇందాక దాంతో కంపేర్ చేసుకుంటే. సో అప్పుడు ఎయిర్ లోపల నుంచి బయటికి ఎక్స్పెల్ అయిపోతుంది అనమాట. సో ఇది ఇన్స్పిరేషన్ అప్పుడు, ఎక్స్పిరేషన్ అప్పుడు జరిగేది. నౌ కమింగ్ టు మజిల్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. సో ఈ మజిల్స్ ఏవైతే ఉంటాయో 2 types కింద డివైడ్ చేస్తాం. వన్ ఈజ్ ఇన్స్పిరేటరీ మజిల్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఎక్స్పిరేటరీ మజిల్స్. సో మనం గాలి లోపలికి తీసుకునేటప్పుడు యూజ్ అయ్యే మజిల్స్ ఇన్స్పిరేటరీ మజిల్స్ అంటాం. అదే ఎయిర్ని బయటకి ఎక్స్పెల్ చేసేటప్పుడు యూజ్ చేసేవేమో ఎక్స్పిరేటరీ మజిల్స్. సో ఫస్ట్ ఇన్స్పిరేటరీ మజిల్స్ ఏమేమి ఉంటాయి, ఎక్స్పిరేటరీ మజిల్స్ ఏమేమి ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్స్పిరేటరీ మజిల్స్లో 2,
ఒకటి డయాఫ్రమ్ అండ్ రెండోది ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్. సో ఈ రెండు మజిల్స్ మనం ఎయిర్ని ఇన్హేల్ చేసుకునేటప్పుడు కాంట్రాక్ట్ అవుతాయి అండ్ ఎక్సేల్ చేసేటప్పుడు ఇవి రిలాక్స్ అవుతాయి. అండ్ ఎక్స్పిరేటరీ మజిల్స్ వచ్చేసి అబ్డామినల్ మజిల్స్ అండ్ ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్. సో ఈ ఎక్స్పిరేటరీ మజిల్స్ మనం ఎయిర్ని బయటికి ఎక్స్పెల్ చేసేటప్పుడు కాంట్రాక్ట్ అవుతాయి అండ్ ఇన్స్పిరేషన్ అంటే ఎయిర్ని ఇన్ చేసుకునేటప్పుడు ఆర్ ఇన్హేల్ చేసేటప్పుడు రిలాక్స్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేటరీ యూనిట్. సో ఈ రెస్పిరేటరీ యూనిట్ని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్స్ అని చెప్తాం. బికాస్ ఇలాంటి ఎన్నో రెస్పిరేటరీ యూనిట్స్ కలిపితేనే మనకు ఒక లంగ్ అనేది ఫంక్షనింగ్ చూపిస్తుంది అనమాట. అయితే ఈ రెస్పిరేటరీ యూనిట్లోనే మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది. ఓన్లీ దిస్ ప్లేస్ అంటే ఈ చోట తప్ప ఇంకెక్కడ మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరగదన్నమాట. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అకర్స్ ఓన్లీ ఎట్ దిస్ పార్ట్ ఆఫ్ రెస్పిరేటరీ ట్రాక్ అని చెప్పొచ్చు. అయితే ఈ రెస్పిరేటరీ యూనిట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అనేది ఇంపార్టెంట్. అండ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్స్ అని అడిగినప్పుడు ఆల్వియోలై అని కూడా చెప్పొచ్చు. సో మీరు ఆప్షన్స్ బట్టి ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఒకవేళ రెస్పిరేటరీ యూనిట్ ఉంటే డెఫినెట్గా అదే పెట్టండి. ఇఫ్ ఇన్ కేస్ అది లేకపోతే ఆల్వియోలై వుడ్ బి ది ఆన్సర్. అయితే ఈ రెస్పిరేటరీ యూనిట్లో ఉండేవి రెస్పిరేటరీ బ్రాంక్యూల్స్ అండ్ ఆల్వియోలార్ డక్ట్స్ అంటే ఒక ట్యూబ్ లాగా ఉంటాయన్నమాట. బ్రాంక్యూల్స్ నుంచి ఎక్స్టెండ్ అవుతాయి. అండ్ దెన్ ఆల్వియోలార్ సాక్స్. సో ఈ డక్ట్కి ఇది సాక్ లాగా ఉంటుందన్నమాట. అండ్ ది ఆల్వియోలై అండ్ యాంట్రమ్. సో ఈ డక్ట్కి అండ్ ఈ సాక్స్కి మధ్యలో ఉండేది యాంట్రమ్. నౌ కమింగ్ టు ఆల్వియోలస్. సో ఒక సింగిల్ యూనిట్ని ఆల్వియోలస్ అని చెప్తాం. అయితే ఇవి ఒక పౌచ్ లాగా ఉంటాయి. లైక్ వీటి స్ట్రక్చర్ చూసినప్పుడు యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్. సో ఒక పౌచ్ లాగా ఉంటాయి అండ్ వీటి డయామీటర్ 0.2 నుంచి 0.5 మిల్లీమీటర్స్ వరకు ఉంటుంది. అండ్ ఈ ఆల్వియోలై లోపల మొత్తం ఎపిథీలియల్ లైనింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడి నుంచే మనకి గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. నౌ కమింగ్ టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్. సో ఇప్పటి వరకు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అని చెప్తున్నా. సో ఈ గ్యాసెస్ అనేవి ఎలా అసలు ట్రావెల్ అవుతున్నాయి బ్లడ్లో అనేది ఇంపార్టెంట్. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్కి వచ్చేసరికి ఆక్సిజన్ బ్లడ్లో నుంచి టిష్యూస్కి వెళ్ళడానికి ఈదర్ డిజాల్వ్డ్ ఫామ్లో వెళ్తుంది ఆర్ ఎల్స్ కంబైన్డ్ విత్ హిమోగ్లోబిన్. సో బ్లడ్లో మనకు ఉండే ఆర్బీసీస్ ఉంటాయి కదా, రెడ్ బ్లడ్ సెల్స్, అందులో ఉండే హీమోగ్లోబిన్తో కంబైన్డ్ ఫామ్లో వెళ్తుందన్నమాట. అండ్ కమింగ్ టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ ఈదర్ డిజాల్వ్డ్ ఫామ్లో వెళ్తుంది అంటే ప్లాస్మాలో డిజాల్వ్ అయ్యి ఆర్ ఎల్స్ కార్బోనిక్ యాసిడ్ ఫామ్లో కూడా వెళ్ళొచ్చు. అండ్ ది నెక్స్ట్ థింగ్ ఇస్ ఈ డిజాల్వ్ ఫామ్లో అయితే 7% వరకు కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అండ్ కార్బోనిక్ యాసిడ్ ఫామ్లో అయితే ఈదర్ నెగ్లిజిబుల్ ఆర్ సంథింగ్ అరౌండ్ 0.05 ఆర్ 0.5%. అండ్ బైకార్బోనేట్ ఫామ్లో 63% అండ్ హీమోగ్లోబిన్తో కంబైన్ అయ్యి ఆల్మోస్ట్ 30%. నెక్స్ట్ కమింగ్ టు లంగ్ వాల్యూమ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. లైక్ మోస్ట్ ఆఫ్ ది ఎంసీక్యూస్ కూడా ఈ లంగ్ వాల్యూమ్స్ మీద నుంచి వస్తాయి. సో ప్రతి లంగ్ వాల్యూమ్లో వచ్చే ప్రతి యొక్క టర్మ్ డెఫినేషన్స్ ఇంపార్టెంట్. ఎంత వాల్యూమ్ ఉంటుందో ఆ నంబర్ కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ టైడల్ వాల్యూమ్ గురించి చెప్పాలంటే టైడల్ వాల్యూమ్ ఇస్ బేసికలీ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ విచ్ ఇస్ ఎక్స్చేంజ్ డ్యూరింగ్ ఈచ్ నార్మల్ బ్రెత్. సో మనం ప్రతిసారి నార్మల్గా ఉండేటప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఇన్హేల్ చేస్తామో లేదా ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఎక్సేల్ చేస్తామనేది టైడల్ వాల్యూమ్. సో ఇది జనరలీ 500 ml వరకు ఉంటుంది లైక్ ఇన్ అ నార్మల్ కండిషన్. అండ్ ఐఆర్వి అంటే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. సో ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే మ్యాక్సిమమ్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ బీ ఫోర్సిబుల్లీ ఇన్స్పైర్డ్ ఆఫ్టర్ అ టైడల్ ఇన్స్పిరేషన్. అంటే నార్మల్గా మనం టైడల్ వాల్యూమ్ అంటే ఏం చెప్పాను, నార్మల్గా మనం ఎంత ఇన్హేల్ చేసుకోగలం, అది కాకుండా ఎడిషనల్గా మ్యాక్సిమం ఎంత ఎయిర్ని ఇన్హేల్ చేసుకోగలమో దట్ ఈస్ ఐఆర్వి, ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. అండ్ ఇది 3300 ml వరకు ఉంటుంది. ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఏంటంటే నార్మల్ టైడల్ వాల్యూమ్ కన్నా ఎక్స్ట్రాగా ఇంకా ఎంత మనం బయటికి ఎక్సేల్ చేయగలం. అండ్ ఇది 1000 ml వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇస్ రెసిడ్యూయల్ వాల్యూమ్. సో రెసిడ్యూయల్ వాల్యూమ్ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ రిమైన్స్ ఇన్ ద లంగ్స్ ఆఫ్టర్ ద ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్.
సో ఫోర్స్ఫుల్గా మనం ఎక్స్పిరేషన్ అంటే మొత్తం ఎయిర్ అంతా బయటికి మనం ఎగ్జేల్ చేసేసిన తర్వాత కూడా లంగ్స్లో ఎంత అయితే వాల్యూమ్ ఉండిపోతుందో దాన్ని రెసిడ్యువల్ వాల్యూమ్ అంటాం, విచ్ ఇస్ 1200 ml. సో వాల్యూమ్స్ అయిపోయి. నెక్స్ట్ ఇస్ కెపాసిటీస్. సో ఫస్ట్ వన్ ఇస్ ఇన్స్పిరేటరీ కెపాసిటీ. సో టోటల్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ బి ఇన్స్పైర్డ్. సో టోటల్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ అంటే ఏమొస్తుంది? టైడల్ వాల్యూమ్, నార్మల్గా తీసుకున్న ఎయిర్, అండ్ ఐఆర్వి అంటే ఫోర్స్ఫుల్గా మనం ఇన్స్పైర్ చేసుకుంటాం కదా అది. సో ఇన్స్పిరేటరీ కెపాసిటీ అని అడిగినప్పుడు వీ కెన్ సే ఇట్ ఇస్ టైడల్ వాల్యూమ్ ప్లస్ ద ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, అండ్ ఇది 3800 ml వరకు ఉంటుంది. సో నెక్స్ట్ లంగ్ కెపాసిటీస్లో వచ్చేది ఏంటంటే ఫంక్షనల్ రిజర్వ్ వాల్యూమ్. సో ఈ ఫంక్షనల్ రిజర్వ్ వాల్యూమ్ ఏంటంటే టోటల్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ దట్ రిమైన్స్ ఇన్ ద లంగ్ ఆఫ్టర్ అ టైడల్ ఎక్స్పిరేషన్. అంటే నార్మల్గా మనం ఎక్స్పిరేషన్ చేసామంటే ఒక 500 ml వరకు బయటికి మనం ఎగ్జేల్ చేస్తాం. అలా చేసిన తర్వాత నార్మల్ కండిషన్స్లో మన లంగ్లో ఇంకా ఎంత ఎయిర్ అనేది ఉంది అనేది ఫంక్షనల్ రిజర్వ్ వాల్యూమ్ అనమాట. సో ఇక్కడ మనం రెసిడ్యువల్ వాల్యూమ్ ప్లస్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ యాడ్ చేస్తాం. ఇది 2200 ml వరకు ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే వైటల్ కెపాసిటీ. సో ఈ వైటల్ కెపాసిటీ ఏంటంటే టోటల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్చేంజబుల్ ఎయిర్. సో ఎంతవరకు అమౌంట్ ఆఫ్ ఎయిర్ని మనం ఎక్స్చేంజ్ చేయొచ్చు. సో ఇందులో వైటల్ కెపాసిటీ అంటే టైడల్ వాల్యూమ్ ప్లస్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అండ్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంతా కలిపితే వైటల్ కెపాసిటీ, అండ్ ఇది 4800 ml వరకు ఉంటుంది. అండ్ ద లాస్ట్ వన్ టోటల్ లంగ్ కెపాసిటీ. సో మన లంగ్స్కున్న టోటల్ కెపాసిటీ అనమాట. సో దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్చేంజబుల్ అండ్ నాన్ ఎక్స్చేంజబుల్ ఎయిర్. సో ఎక్స్చేంజ్ అయ్యే దాంతోపాటు ఎప్పుడు లంగ్స్లో ఉండిపోయే వాల్యూమ్ని కూడా యాడ్ చేస్తాం. సో ఇక్కడ టైడల్ వాల్యూమ్, ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అండ్ రెసిడ్యువల్ వాల్యూమ్ అంతా కలిపి టోటల్ లంగ్ కెపాసిటీ. సో ఇది 6000 ml వరకు ఉంటుంది. సో ఇది ఒకసారి చూడండి. ఇన్స్పిరేటరీ కెపాసిటీ అంటే ఏ రెండు వస్తాయి అండ్ ఫంక్షనల్ రిజర్వ్ కెపాసిటీ అంటే ఏ రెండు వస్తాయి అనేది గుర్తుపెట్టుకోవడానికి ఈ విధంగా మీరు డ్రా చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పల్మనరీ ఫంక్షనల్ టెస్ట్. సో దీన్ని లంగ్స్ ఫంక్షనల్ టెస్ట్ అని కూడా చెప్పొచ్చు. సో మన లంగ్స్ ఎంత ప్రాపర్గా ఫంక్షన్ చేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్. సో ఈ టెస్ట్ వల్ల వీ కెన్ అసెస్ ద ఫంక్షనల్ స్టేట్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్, ఫిజియలాజికల్ కండిషన్ అండ్ పాథలాజికల్ కండిషన్లో కూడా. అయితే దెర్ ఆర్ 2 types ఆఫ్ లంగ్ ఫంక్షనల్ టెస్ట్, స్టాటిక్ అండ్ డైనమిక్. సో దీని గురించి పెద్దగా క్వశ్చన్స్ ఏమీ అడగరు, జస్ట్ రిమెంబర్ ద నేమ్స్. సో కమింగ్ టు డిస్టర్బెన్సెస్ ఆఫ్ రెస్పిరేషన్, ఫస్ట్ వన్ ఇస్ టాకిప్నియా అంటే ఇంక్రీజ్డ్ రేట్ ఆఫ్ రెస్పిరేషన్, and bradypnea is decreased rate of respiration. Polypnea, which is rapid and shallow breathing, like dogs లాగా అనమాట. ఫాస్ట్గా అండ్ షాలోగా అంటే ఎక్కువ క్వాంటిటీలో బ్రీత్ చేస్తాయి. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఆప్నియా అంటే టెంపరీ అరెస్ట్ ఆఫ్ బ్రీతింగ్ అనమాట. హైపర్నియా, విచ్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ పల్మనరీ వెంటిలేషన్, అండ్ హైపర్ వెంటిలేషన్ అంటే అబ్నార్మల్ ఇంక్రీజ్ ఇన్ రేట్ అండ్ ఫోర్స్ ఆఫ్ రెస్పిరేషన్. సో ఈ రెండింటిలోని ఇంక్రీజ్ చూపిస్తే వీ సే ఇట్ యాజ్ హైపర్ వెంటిలేషన్. సో హైపర్ వెంటిలేషన్ లానే వీ ఆల్సో హ్యావ్ హైపో వెంటిలేషన్ అనమాట. సో హైపో వెంటిలేషన్ ఇస్ డిక్రీజ్ ఇన్ రేట్ అండ్ ఫోర్స్ ఆఫ్ రెస్పిరేషన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ డిసిప్నియా, విచ్ ఇస్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. సో బ్రీతింగ్ అప్పుడు మనకి డిఫికల్ట్గా ఉంటుందన్నమాట. అండ్ సో నార్మల్గా బ్రీత్ చేసినప్పుడు ఏమంటామంటే యూప్నియా. సో EUPNEA అనమాట, దట్ ఈస్ యూప్నియా. సో దట్ ఈస్ ఇన్ నార్మల్ బ్రీతింగ్. సో కమింగ్ టు డిఫరెంట్ కండిషన్స్, సో మనకి రెస్పిరేటరీ సిస్టమ్కి రిలేటెడ్ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి, వీటి డెఫినేషన్స్ అవి ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ ఇస్ హైపాక్సియా అంటే రెడ్యూస్డ్ అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ టు టిష్యూస్ అనమాట. అంటే టిష్యూస్కి ఆక్సిజన్ అవైలబిలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ సైనోసిస్ అంటే బ్లూయిష్ కలరేషన్ ఆఫ్ స్కిన్. దీని గురించి ఇంతకుముందు కూడా చెప్పాను. హీమోగ్లోబిన్ కంటెంట్ బాగా తగ్గిపోయినప్పుడు మనకి స్కిన్ అంతా బ్లూయిష్గా అయిపోతుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ సైనోసిస్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఎటిలెక్టాసిస్. సో ఇదేంటంటే పార్షియల్ ఆర్ కంప్లీట్ కొలాప్స్ ఆఫ్ లంగ్స్ అనమాట. ఇదర్ ఒక లంగ్ ఆర్ బోత్ ద లంగ్స్ కొలాప్స్ అయిపోతుంది అనమాట కంప్లీట్గా, సెల్స్ అనేవి నాన్ ఫంక్షనల్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇస్ నిమోనియా. సో నిమోనియాలో ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లంగ్ టిష్యూ ఫాలోడ్ బై అక్యుములేషన్ ఆఫ్ బ్లడ్ సెల్స్, ఫైబ్రిన్, ఎక్సడేట్స్. సో ఆల్వియోలో మాత్రం టిష్యూ ఫ్లూయిడ్స్ అంతా ఫిల్ అయిపోతాయి అనమాట.
అండ్ కమింగ్ టు బ్రాంకియల్ ఆస్తమా. సో బ్రాంకియల్ ఆస్తమాలో ఏంటంటే లంగ్స్ యొక్క ఎయిర్వే ప్యాసేజ్, లైక్ మనకి బ్రాంక్యూల్స్ అవి ఉంటాయి కదా, అవి స్వెల్ అయిపోయి వాటి లైక్ వే ఏదైతే ఉంటుందో అదంతా నారోగా అయిపోతుంది అనమాట. సో అది బ్రీతింగ్కి చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట. అప్పుడే మనం చూడండి ఆస్తమా వచ్చిన పేషెంట్స్ ఇలా స్ప్రే చేసుకుంటారు కదా వాళ్ళ మౌత్లోకి. సో అది ఈ వెజల్స్ని కొంచెం డైలేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ పల్మనరీ ఎడిమా. సో పల్మనరీ ఎడిమాలోని మనకి ఆల్వియోలైలో ఇంకా చుట్టూ ఆ సీరస్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో మనకి పల్మనరీ ఫ్లూయిడ్ అదంతా లోపలికి వచ్చేస్తుంది అనమాట ఈ ఆల్వియోలై దగ్గరలోకి. సో అవన్నీ ఫుల్గా కంప్లీట్ స్వెల్ అయిపోయి ఉంటాయి. అక్యుములేషన్ ఆఫ్ సీరస్ ఫ్లూయిడ్ ఇన్ ఆల్వియోలై అని కూడా చెప్పొచ్చు అనమాట. So that's it. Thanks for watching, and please don't forget to like, comment and subscribe.